అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామీణ అభివృద్ధి సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఎలిగేడు మండలంలో నర్సాపూర్ గ్రామం శ్రీ వెంకటేశ్వర, శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘాల ద్వారా శ్రీ వినాయక కుట్టు మిషన్ కేంద్రంను మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లో భాగంగా చూడండి మిషనరీలు, అలంకరణ. ఈ విధంగా మహిళల కోసము ప్రభుత్వము మహిళా శక్తి ద్వారా వీరికి చేయూతనందించాలని, మహిళలకు ఆదాయం కల్పించాలి, వారిని కోటీశ్వర్ చేయాలని అంకిత భావంతో ప్రభుత్వము ముందుకు పోతుంది కనుక అందులోనే భాగంగా మహిళా శక్తి ద్వారా ఈ కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వము ఆలోచనతో ఈ విధంగా మహిళలకు కేటాయించడం జరిగింది. అలాగే పాఠశాలలో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన దుస్తులను అందించాలని ఈ విధమైన మహిళా సంఘాలతోనే అది సాధ్యమవుతుందని ప్రభుత్వము ఆలోచన చేసి మహిళా సంఘాలకు, గ్రామైక్య సంఘాలకు ఈ కుట్టు మిషన్ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నది. దాని ద్వారా మహిళలకు మరింత ఆదాయం కల్పించి వారి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరిచి వాళ్ళ పేదరికం నుండి బయటికి తీసుకురావడానికి ఇదొక నూతనంగా జీవనోపాధి వస్తుందని ఖాళీగా ఉండే మహిళలు ఇలాంటి పనికి పోని బయటికి వారి కోసము ఈ విధంగా ప్రోత్సహిస్తున్నది. దాని ద్వారా కుటుంబ బాధ్యత మహిళలకు మరింత ఏర్పడి వారి పేదరికం నుండి బయటికి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగానే గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి అయిన గౌరవ ఏపీఎం గారు ఈరోజు సెంటర్ను సందర్శన చేయడం జరిగింది. ఈ సెంటర్లో భాగంగా అన్ని సౌకర్యాలు బాగున్నాయని సార్ చెప్పడం జరిగింది. ఈ విధంగా వారు ఏపీఎం గారు కొబ్బరికాయతో ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. అలాగే సిసి గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కొబ్బరికాయను కొట్టడం జరుగుతుంది. అదే శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ హాజరు కావడం జరిగింది. మహిళా సంఘ సభ్యులు, గ్రామైక్య సంఘం పదాధికారులు, శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు టెంకాయ కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా సంఘాలలో మహిళలందరూ బలోపేతం కావాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉద్దేశంతో ముఖ్యంగా ఈ సెంటర్ నిర్వాహకురాలు కొబ్బరికాయను చివరిగా కొట్టడం జరుగుతుంది. చాలా సంతోషం కొద్ది మహిళలు ఈరోజు తరలి వచ్చి ఈ సెంటర్ని గౌరవ ఏపీఎం గారు రిబ్బన్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఈ సెంటర్ని చాలా బాగున్నదని చెప్పడం జరిగింది. చూడండి సెంటరు, కుట్టు మిషన్ కేంద్రము, మహిళలు సంబంధించిన మిషనరీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఒక యూనిఫామ్గా వీళ్ళు ఏర్పడడం జరిగింది. గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, మహిళలు చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చూడండి సెంటర్ ఈ విధంగా ఉంటుంది. స్కూల్ పిల్లల బట్టలు వాళ్ళు కుట్టుటకు సిద్ధంగా ఈ విధంగా కుడతాము మేము అని ఒక చైతన్యంగా ముందుకు వచ్చి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావడానికి, పేదరికం నుండి బయటికి రావడానికి ఇది ఒక జీవనోపాధిని వాళ్ళు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక ముందుకు రావడం జరుగుతుంది. మహిళా సంఘ సభ్యులు ఇట్లా ప్రభుత్వం గత 1 year నుండి మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. అంచెలంచెలుగా దీన్ని గ్రామ స్థాయి వరకు కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం మహిళలను కోటీశ్వర్ చేయాలని. నా పేరు సత్య, మా శివాజీ సంఘం. శివాజీ సంఘంలో వినాయక కుట్టు మిషన్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ మాకు ఇంతకుముందు ఏం సరిగా రాలేదు. ఇప్పుడు అన్ని రకాల తీసుకొని డెవలప్ అయ్యామని చేసుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. మాది నర్సాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య సంఘం. మా సంఘానికి మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరియు వారిని ప్రోత్సహించి ఏబిఎం సార్ గారు, సిసి సార్ గారు, సిఏ గారి ఆధ్వర్యంలో ఒక 5గురికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు స్కూల్ పిల్లలై ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు స్కూల్ యూనిఫామ్కు మా ఊరికి అవకాశం ఇవ్వడం జరిగింది. మా ఊరిలోని మహిళలు శక్తివంతంగా వాళ్ళ శాయశక్తుల కృషి చేసి మంచిగా కుడతారనే నమ్మకంతో మా ఊరికి ఒక బట్టల మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మా గ్రామంలోని మహిళలు ఇంకా చాలామంది మిగిలిపోయారు. వాళ్ళకు కూడా వీళ్ళు కుట్టిన తర్వాత వీళ్ళ కుట్టు చూసి మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీళ్ళ శాయశక్తుల మంచిగానే కుట్టడానికి ప్రయత్నం చేస్తారు సార్. అలాగే ఇంకా వీళ్ళకు ఇంకా వేరే స్కూల్లో కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం మాపై నమ్మకం ఉంచి మహిళలకు ఇంత మంచి ఆర్థిక సహాయం చేసినందుకు ప్రభుత్వానికి ఎల్లవెల్ల కృతజ్ఞతతో ఉంటాం. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలో మహిళా శక్తి కార్యక్రమం కింద వినాయక కుట్టు సెంటర్ను ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ ఏంటంటే చాలా పట్టుదలతోని చాలా మహిళలు గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మహిళా శక్తి కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకొని ఈ గ్రామంలో ఎలిగేడు మండలంలోనే మొట్టమొదటిసారిగా వినాయక కుట్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ ఏదైతే ఉన్నాయో 643 స్కూల్ యూనిఫామ్స్లో కూడా 50% మీ సెంటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మహిళా శక్తి కార్యక్రమంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలే, తర్వాత గురుకుల స్కూల్ పిల్లలే, కస్తూర్బా స్కూల్ పిల్లలే, రెసిడెన్సీ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూల్ పిల్లల యూనిఫామ్స్ మీరు ఇట్లా ఈ సెంటర్ ఇంకా డెవలప్ చేసుకొని ఈ 6 మిషన్లే కాకుండా ఒక 10 మిషన్లతో సెంటర్ ఏర్పాటు చేసుకొని ఇంకా మంచి నిర్ణయం ఏంటంటే మీ సెంటర్ నుంచి సత్య గారు కాజా బటన్ మిషన్ కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు. ఒకవేళ మీరు చాలా ఈ గ్రామం నుంచి ఎంతో ప్రోత్సాహంగా మహిళలకు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఇక్కడనే ఎక్కువ ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ మీకే అందజేస్తామని ఏపీఎంగా ఈ మండలం నుంచి నేను తెలియజేస్తున్నాను. మీరు నాకు ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ క్లియర్గా చూస్తుంది. కాజా బటన్ కానీ కుట్టు కానీ చాలా నీట్గా ఉండాలి. ఫిట్టింగ్ కానీ కటింగ్ కానీ ఆ ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఎట్లయితే ఉంటాయో మామూలు పెద్ద కుట్టు కాకుండా లూజ్ కాకుండా వాళ్ళ కరెక్ట్ గార్మెంట్స్ లాగా మీరు కుట్టించినట్టయితే మిమ్మల్ని ఇంకా ముందుకు ప్రోత్సహిస్తాము. సబ్సిడీ కూడా ఉన్నది ఇచ్చే దాంట్లో. ఇది కాజా బటన్ మిషన్, త్వరలో జూకి మిషన్లు కూడా వస్తున్నాయి. ఇంకెవరన్నా ప్రోత్సాహం ఉండేదింటే కూడా ఇక్కడ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని మహిళా శక్తి కార్యక్రమాల కింద ఎలిగేడు మండలంలోనే మీది ఆదర్శవంతమైన వినాయక కుట్టు సెంటర్ ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా సంతోషం అండి. మీ అందరి కృతజ్ఞతలు తెలిపినందుకు, ఇంత గౌరవించినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ ధన్యవాదాలు.